ఇక పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేస్తూ ఉన్నాడని కాపులకు అనగదొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడంపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఫైర్ అయ్యారు. కాపులు మోసం చేస్తున్న వ్యక్తితో చేతులు కలిపిన జనసేన పార్టీని ఇప్పటికే ప్రజలు పాతాళంలోకి తొక్కేశారన్నారు. కాపు సోదరులు ఎదుగుతున్న ఏరియాలోనే పని కట్టుకొని ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఏ కులానైనా ఎవరో ఒక మనిషిని ఆ కులంలో పెద్దను తీసుకొచ్చి అడ్డుపెట్టి మోసం చేసే ఘనత చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు పేద కుటుంబాలు అనేవి ఆరోగ్యపరంగా గాని విద్యపరంగా గాని ఆ కుటుంబాలు మంచి ఉన్నత స్థాయికి రావాలి అని ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు. ఒక కాపు భవనం కట్టాలంటే కోర్టులో వేస్తారు. రీసెంట్ గా మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక స్థలం కేటాయించి దాన్ని క్లియర్ టైటిల్ చేయించిస్తే మళ్ళీ ఇక్కడ కాపు భవనం కట్టేస్తే బలిజలు ఏ విధంగా ఇక్కడ మళ్ళీ వైసీపీకి అనుకూలం అయిపోతారేమోనని దాన్ని కోర్టులో వేయించినది టీడీపీ పనులు. అనేక రకాల పట్టాలు పంపిణీ కార్యక్రమం కృష్ణలంక ప్రాంతం కానీ ఎన్ని ప్రాంతాల్లో అయినా రాజధానిలో కూడా వాళ్ళకి భూములు ఇవ్వాలి అనుకొని భూములకి కేటాయిస్తే దాంట్లో కోర్టులో వేయించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కానీకుండా చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీ మధ్యన పేద బడుగు బలైన వర్గాలు బతకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ సామాజిక వర్గమే రాజధానిలో ఉండాలా? కాపులు గాని ఏ ఇతర కులాలు గాని ఉండకూడదా మీ దగ్గర? అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆ దుర్మార్గుడు పక్కన ఒత్తాసు పలుకుతూ నేను ఏ ఏరియాలో ఉన్నటువంటి కాపుల్ని అణగదొక్కాలో చెప్పు అని చెప్పి తిరిగేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఏ కులానైనా ఎవరో ఒక మనిషిని ఆ కులంలో పెద్దను తీసుకొచ్చి అడ్డుపెట్టి మోసం చేసే ఘనత చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు పేద కుటుంబాలు అనేవి ఆరోగ్యపరంగా గాని విద్యపరంగా గాని ఆ కుటుంబాలు మంచి ఉన్నత స్థాయికి రావాలి అని ఎన్నో